నాని గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఏ కావాలి అంటే వంగుని వినయంగా ఎస్ బాస్. అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తే ఎందుకు అలా చెప్పుకోలేదు? చెప్పుకుంటే ఏదో డబ్బా కొట్టుకున్నట్టుంది. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 10th అన్న. 10th. 4 సినిమాలు చేశారు నాని గారు చిన్నప్పుడు క్యారెక్టర్. సో ఏం నాని గారు ఏమైనా రిఫర్ చేస్తున్నారా? సరిపోదా శనివారానికి అంత రెమ్యునరేషన్ తీసుకున్నా? అది నాకు తెలియదు. ఈ సినిమా చేయాల్సింది నేను చేయలేదు, బట్ చేసుంటే బాగుండు అనిపించింది. అదే రోజు సలార్ డేట్ కావాలన్నారు. ఆ డేట్ క్లాష్ అయ్యి ఎప్పుడైనా నీ మీద ఎవరైనా సరిగ్గా చేయి ఇలా ఫ్రస్ట్రేట్ అవటం ఏమన్నా ఫేస్ చేసావా? గట్టిగా అరిచారన్నమాట. ఏ హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో బేసిక్గా సరిపోదా శనివారం ఈ వీక్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ సరిపోదా శనివారంలో నాని గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్, తన పేరు రుత్విక్ వర్మ, నాతో ఉన్నాడు. సో బేసిక్గా ఒక సినిమానే కాదు, ఇంతకు ముందు కూడా మనోడు మంగళవారం అండ్ కొన్ని హిట్ సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు తనతో ఒక స్మాల్ చిట్ చాట్. హలో రుత్విక్, ఆయన ఎలా ఉన్నావు? బాగున్నావు. సినిమా చూసావా? చూసాను. సరిపోదా శనివారం చూసా. నచ్చిందా నీకు? ఏం నచ్చింది సినిమాలో? అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనే ఆ లైన్ మొత్తం సెంటిమెంట్స్ కి తగ్గ సెంటిమెంట్స్, ఓకే, కామెడీ టైమింగ్స్ మొత్తం అంటే ఆల్ మిక్స్ లాగా, ఆల్ మిక్స్ ఎమోషన్స్ నీకు బాగా, ఎమోషన్స్ ఫైట్స్ అన్ని కలిపి ఉన్నాయి. అంటే చూస్తున్నాం మేము కూడా ఈ మధ్య నిన్ను, అంటే అంటే అన్ని సినిమాల్లో కాకుండా కొన్ని ఇంపార్టెన్స్ నువ్వు హిట్ సినిమాల్లోనే మాత్రం యాక్ట్ చేస్తున్నావు. ఏది నువ్వు అలా చేస్తున్నావా లేకపోతే అవి వస్తున్నాయి అన్న? మంచిదే కదా నా హిట్ సినిమాలు పడి. ఓకే, అసలు ఏంటి రుతిక్ వర్మ ఎక్కడ, ఏ ఊరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నెగిటివ్ వచ్చేసి భీమవరం అన్న, ఉండేది హైదరాబాద్. మా మదర్ పేరు పార్వతీదేవి, ఫాదర్ పేరు రామకృష్ణరాజు. ఓకే, నాకు బ్రదర్ కూడా ఉన్నాడు సాత్విక్ వర్మ, తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్. ఇంత బ్రదర్ సాత్విక్ వర్మ అంటే చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. దువ్వాడ జగన్నాథం, అవునా? రీసెంట్ గా సలార్, హ్యాకర్, అవును తెలుసు. సలార్ లో వాళ్ళ బ్రదర్ నువ్వు. ఓకే, చివరిలో వర్మ ఉన్నప్పుడే నేను డౌట్ పడాల్సింది, బట్ సర్లే ఇక. అవునా, ఓకే. అయితే అన్నయ్య సపోర్ట్ ఉంటుంది అనమాట. ఈ విషయం ఎవరికి తెలియదు కదా చాలా మందికి ఇండస్ట్రీ, ఐ మీన్ ఇండస్ట్రీలో అంటే మ్యూచువల్ గా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుసు కానీ బయట జనాలకి తెలియదు. అంటే కాసేపు కన్వర్సేషన్ అయిన తర్వాత ఫేస్ లుక్స్ బట్టి అడుగుతూ ఉంటారు కొంతమంది, అలా. ఓకే, సో మొత్తం మీద ఆర్టిస్టులు మీరిద్దరేనా? సో నువ్వు కూడా అన్నయ్యని చూసి వచ్చిందా ఇది? అంతే. అవునా? ఇప్పుడు నేను వెళ్ళేవాడుగా అన్నయ్యతో సినిమా షూటింగ్ వాటికి? ఫస్ట్ నుంచి నేను మా మమ్మీ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పటి నుంచి, అంటే నేను పుట్టిన 2 months తర్వాత ఎప్పుడు మా అన్నయ్యకి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో. ఓ నైస్. అయితే ఇక అంటే అప్పుడప్పుడు అన్నయ్యతో పాటు షూటింగ్స్కి వెళ్తాం, అట్మాస్ఫియర్ అదంతా చూస్తాం. నీకు కూడా మనం కూడా చేయాలి, అన్నయ్య ఏంటి చేసేది, నేను కూడా చేస్తాను అని అన్నావా అమ్మతో? అంటే అలా కాదు, ఫస్ట్ లో ఇష్టం ఉండేది కాదనమాట సినిమాలంటే. అంటే ఆ షూటింగ్లు అవి అంత చేయమనేవారు కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చలేదు అని చెప్పేవాడు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అలా ఇష్టం పెరిగి ఫస్ట్ ఇప్పుడు ఇలా కేశవ చేసి. ఓకే, సో మొత్తం మీద 9 years అవుతుంది నువ్వు కెరీర్ స్టార్ట్ చేసి? అంతా 9 years మోర్ దెన్. ఇప్పుడు ఎంట్రీ ఎప్పుడు ఫస్ట్ సినిమా అనేది? ఫస్ట్ గురుకులం షార్ట్ ఫిలిం చేశాను. దాంట్లో దాని నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది అన్నమాట జర్నీ. ఫస్ట్ మూవీ వచ్చేసి కేశవ. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 9 years లో ఎన్ని సినిమాలు చేసావు? ఒక 40 మూవీస్. 40 మూవీస్ చేసావు. ఏది ఒక 10 సినిమాలు చెప్పు టక్కని. నువ్వు కేశవ, ఎమ్మెల్యే, నీది నాది ఒకే కదా, అమరమకలం, ప్రేమ, గురుకులం, యాత్ర, అయ్యన్ సాక్షిగా, సాత్రేయ, గ్యాంగ్ లీడర్, టక్ జగదీష్, పక్క కమర్షియల్, జోర్ బజార్, 80 pages, దసరా, విరూపాక్ష, టైగర్ నాగేశ్వరరావు, మంగళవారం, సరిపోదు శనివారం.
భలే పడ్డాయి కదా బ్యాక్ టు బ్యాక్. ఆ, మొత్తం 40 సినిమాలు, ఎన్ని సినిమాలు చెప్పావు నువ్వు తెలుసా ఇప్పుడు? అంటే ఫ్లోలో ఆ ఫ్లోలో ఏది గుర్తొస్తే అది చెప్పేసావు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా యాక్టింగ్ అంటే అన్నయ్యని చూసి ఇన్స్పైర్ అయ్యావు ఎలా అనిపించింది. బట్ ఫస్ట్ టైం నువ్వు ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ అన్ని నువ్వు కెమెరా ఫేస్ చేసినప్పుడు భయం భయం అనిపించిందా? భయమే అనిపించలేదన్న, కానీ ఇప్పుడు రోల్ చెప్పిన తర్వాత సీన్ అయిపోయిన తర్వాత కట్ చెప్పక ముందే ఓకేనా సార్ అనేవాడు. దానివల్ల చాలా టేక్స్ చేసేవారు. ఓకే, దాని తర్వాత ఫస్ట్ కేశవ తర్వాత నుంచి ఇంకా అలవాటు అయ్యి సెట్ అయింది. ఓకేనా సార్ అనేవాడు అనమాట. అదే అంటే మామూలుగా ఎప్పుడైనా అన్నయ్యని సినిమాలో చూసి స్కూల్కి వెళ్ళినప్పుడు దాంట్లో యాక్ట్ చేశాడు కదా వాడు మా అన్నే అని ఎప్పుడైనా నేను చెప్పుకో అసలు ఇప్పుడు చెప్పుకోవాలా? ఏ ఆడి గురించి నేను చెప్పుకోవటం ఏంటంటే అలా ఏం లేదండి, అలా చెప్పుకొని అలా అనిపించింది. మామూలుగా ఎవరైనా ఫ్రెండ్ లేకపోతే ఎవరైనా తెలిసిన పర్సన్ అయితే చెప్పుకుంటాడు కదా మావోడు అది ఇది అని. నువ్వు అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తే ఎందుకు అలా చెప్పుకోవాలి? చెప్పుకుంటే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. అలా చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు అన్నయ్య కూడా ఎప్పుడు అడగలేదా ఎలా చెప్పావా మీ ఫ్రెండ్స్ కి సినిమా రిలీజ్ అయింది చూడమని? అలాంటివి మాట్లాడినవాడు అసలు. అంటే మాట్లాడినవాడు అంటే అవి మనం ఏదో చెప్పుకున్నట్టు ఉంటుంది కదా. ఓకే, సో అలా ఓకే డన్. సో మొత్తం మీద మనోడు అలా 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 కెరీర్ స్టార్ట్ చేసి సైలెంట్ గా ఉంటావా లేకపోతే ఇంటర్వ్యూలోనైనా బయట కూడా సైలెంట్ గా? సైలెంట్ అంటే సైలెంట్, ఎక్స్ట్రోవర్ట్ రెండు. మొత్తం ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటాం. అలా కాదు, అంటే స్టార్టింగ్ ట్రబుల్. అబ్బాయిలతో సైలెంట్, అదే అందరితో సైలెంట్ గానే ఉంటావు. స్టార్టింగ్ ట్రబుల్ కొంచెం బాగా మాట్లాడితే, కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడితే అలా 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 వెళ్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఎన్నో క్లాస్, ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 10th అన్న. 10th క్లాస్ కి 40 సినిమాలు చేశాడంటే నేను ఆ వయసులో 10th క్లాస్ లో పోస్టర్లు అయితే చూస్తా ఉన్నాను అనమాట. స్కూల్లో గుర్తుపడతా ఉంటారా? టీచర్స్ అవి అడుగుతూ ఉంటారు, ఏ షూటింగ్స్ ఎక్కడ దాకా వచ్చాయి వర్మ ఏంటి అని అడుగుతూ ఉంటారు. బట్ ఈ పర్మిషన్స్ అవన్నీ కొంచెం కష్టమే కదా. ఏ స్కూల్ అన్నా? గీతాంజలి అన్న. మా ప్రిన్సిపల్ సార్ గానీ, టీచర్స్ గానీ, మా ఫ్రెండ్స్ గానీ అందరూ, అంటే సార్ ఏమో ఏ షూటింగ్ ఉన్నా సరే అంటే నార్మల్ స్కూల్స్ లో హెయిర్ కి పర్మిషన్ ఇవ్వకుండా అలా చేస్తూ ఉంటారు. మా స్కూల్లో నాకు బాగా సపోర్ట్ చేసి సార్ అండ్ టీచర్స్ కూడా, అంటే నోట్స్ అవన్నీ ఇచ్చినప్పుడు సబ్మిషన్ టైం కాకపోయినా కొంచెం కొంచెం హెల్ప్ చేసి ఇంకా వర్క్ ఫాస్ట్ గా అవడానికి అలా చేస్తూ ఉండేవారు. పర్మిషన్స్ అవన్నీ ఇస్తారు చక్కగా. స్కూల్లో కూడా బాగా సపోర్ట్ చేస్తారు. స్పోర్ట్స్, స్టడీస్ మిస్ అవ్వట్లేదా? అంటే ఈ షూటింగ్ లో పడి స్కూల్ లైఫ్ మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అలా ఎప్పుడు అనిపిస్తుంది. ఇది అదే దేనికి అదే. ఓకే డన్. అంటే సరిపోదా శనివారం విషయానికి వస్తే క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ అంటే ఇప్పుడు మాకు ఎక్కడైతే కొంచెం చిన్నపిల్లలా కనబడుతున్నావు కానీ సినిమాలో కొంచెం మెచ్యూర్ పర్సన్ లానే కనిపించు. ఆ హెయిర్ స్టైల్ కానీ అంతా అదంతా. బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే చాలా రోజుల తర్వాత అభిరామి గారి మళ్ళీ ఒక రీఎంట్రీ. అప్పుడెప్పుడు మేము చిన్నప్పుడు చూసాం చెప్పవే చిరుగాలి అనే సినిమాలో. అండ్ మీకు అమ్మగా క్యారెక్టర్. సో ఏంటి ఆవిడతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చూసావా ఆవిడ సినిమాలో? చూసావా? చెప్పవే చిరుగాలి ఆ సినిమా చూసాను, లైవ్ లో చూసారు. కొంచెం ఫస్ట్ టెన్షన్ గా ఫీల్ అయ్యాను, తర్వాత బాగా క్లోజ్ అయిపోయి ఇద్దరం మంచి ఫన్ ఉండేది. ఓకే డన్. అంటే తెలిసి షూట్ స్పాట్ కి వెళ్ళేదాకా ఆవిడ మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు చెప్పారు. ఓకే, అభిరామి గారు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పారు. అంటే షూట్ ఇదంతా మొత్తం అవుట్డోర్ చేసామన్నా, అప్పుడు బస్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు చెప్పారన్నమాట. ఓకే, సో ఎలా ఉంది అభిరామి గారితో ఎన్ని రోజులు ట్రావెల్ చేసావు ఆ షూటింగ్ అదంతా? మీ స్టార్టింగ్ లో చైల్డ్ ఎపిసోడ్ అంతా ఎన్ని రోజులు అయ్యింది ఏంటి? మొత్తం కలిపి ఒక 1 వీక్ షూట్ చేసాము. అండ్ 1 వీక్ అభిరామి గారితో మొత్తం సీన్స్ ఉన్నాయి అన్నమాట. సాయి కుమార్ గారు కూడా ఉన్నట్టున్నారు. సాయి కుమార్ గారితో ఒక 4 days షూట్ అన్నమాట. సాయి కుమార్ గారితో 4 days, అభిరామి గారితో 6 days. సో మొత్తం మీద ఏదైనా అభిరామి గారితో ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పు. సెట్ కి వెళ్ళగానే ఫస్ట్ షార్ట్ కి వచ్చిన తర్వాత మధ్యలో కెమెరాస్ మార్చుకునే టైంలో సిలి క్వశ్చన్స్ తో ఆన్సర్స్ చాలా మాట్లాడుకుంటూ ఉండేవారు. సిలి క్వశ్చన్స్ నువ్వు అడగడం, ఆవిడ నన్ను అడగడం. ఎలాంటి క్వశ్చన్స్ అడిగా? అంటే ఓ జిరాఫీ ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది,
లయన్ అందరికి ఫారెస్ట్ రమ్మంటుంది, ఆ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండిపోయింది ఎలా తీయాలి, అది ఆ డోర్ ఓపెన్ చేసి తీయాలి, అలాంటి క్వశ్చన్లు అన్ని అడుగుతున్నాం. సో చాలా ఫన్నీగా ఉంటారు అన్నమాట ఆవిడ. అడిగావా ఎప్పుడైనా మేడం ఎందుకు మళ్ళీ మధ్యలో సినిమాలు గ్యాప్ తీసుకున్నారు, ఈ డిస్కషన్ వచ్చింది లేదు, కదా? అసలు ఆ, మాకు ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ సరిపోయాయి, షూటింగ్ సరిపోయాయి. పోనీ ఏమైనా చెప్పేవాళ్ళ? నిన్ను అడుగుతారు కదా, ఏం చదువుతున్నావు, నీ పేరేంటి, సో ఎన్ని సినిమాలు చేసావు, ఇలా చేయాలి. ఆవిడతో చేసినప్పుడు ఇవి అడిగారు. ఉమ్, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఓకే, అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మళ్ళీ షార్ట్ రిపీట్ అంటే కొంతమంది కొంచెం, కానీ అబ్రామి గారు అలా కాకుండా ఇంకా సపోర్ట్ చేసేవారు అనమాట. ఈ షార్ట్ కాకపోతే నెక్స్ట్ షార్ట్ ఇంకా బాగా వస్తుంది, ఇంకో ట్రై చేద్దాం అలాగా. ఓకే, అలా సరిపోతా శనివారంలో ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏంటి నీకు, అభిరామి గారికి? మాక్సిమం అన్ని సింగిల్ షాట్ లో చేసావు. ఓ, అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఆవిడ కాపరేషన్ వల్ల అలా జరిగింది. ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది అన్న అలా నా ఆవిడ చనిపోయాడు లాస్ట్ లో, దానికి కొంచెం అంటే రెయిన్ ఎఫెక్ట్ లో ఉంటుంది కదా, రెయిన్ కి అవి దాని వల్ల కొన్ని ఎక్కువ టేక్స్ పడ్డాయి అన్నమాట. ఓకే, సో మొత్తం మీద అయితే చాలా గ్యాప్ తర్వాత ఆవిడ రీఎంట్రీ, ఆవిడతో కలిసి నువ్వు యాక్ట్ చేయటం కాదు, ఎక్కువ నాని గారు సినిమాలోనే కనబడ్డావు బ్యాక్ టు బ్యాక్. సో దసరాలో కూడా నాని గారి చిన్నప్పుడు క్యారెక్టర్ నువ్వే చేసావు. గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం, 4 సినిమాలు చేశారు నాని గారి చిన్నప్పుడు క్యారెక్టర్. సో ఏం నాని గారు ఏమన్నా రిఫర్ చేస్తున్నారా? లేదు, అలా ఏం లేదన్న. అంటే ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు దే యూస్ టు ఆస్క్ అనమాట, అంటే లైక్ ఇంత ముందు ఏం సినిమాలు చేసావు అని చెప్పి అడుగుతారు కదా, అలా అడిగినప్పుడు ఐ యూస్ టు సే ఇలా నాని గారి అన్ని సినిమాలతో చెప్పేవాడిని. నాకు ఒకసారి దసరా కూడా మామూలుగా వెళ్ళినప్పుడు ఇంత ముందు ఏం సినిమాలు చేశానంటే చెప్పాను. సడన్ గా నాన్నగారు లాస్ట్ లో చెప్పారు తగ్గేది గ్యాంగ్ లీడర్ కూడా చేశాను. నాకు అప్పటికి తెలియదు అనమాట నాన్నగారి మూవీ అని. అప్పుడు ఆ సినిమాలో చేశాను మరి. ఓకే, సో మొత్తం మీద 4 సినిమాలు. ఇప్పుడు నాన్నగారితో మాట్లాడేవా సార్, మీ చిన్నప్పుడు క్యారెక్టర్స్ నేనే చేశాను సార్ అని? సో ఆయన రిసీవింగ్ ఎలా ఉంది ఏంటి? సరిపోదా శనివారం ఒక రోజు షూట్ చేస్తున్నప్పుడు వచ్చారా? అంటే వాళ్ళది ఒక చోటు జరుగుతుంది, మాది బయట ఒక్క షాట్ ఉంటే చేస్తుంటే ఆ రోజు వచ్చి, అంటే నేను షార్ట్ లోకి వెళ్తున్నారు, డైరెక్టర్ అన్న సీన్ చెప్తున్నారు, నేను పక్కన నుంచుని ఉన్నా, నేను చూసి వెనక్కి వెళ్ళిపోయాను అనమాట, వెళ్తున్నారు కదా అని. ముందరకు వచ్చి నువ్వు నా చిన్నప్పుడు చేసినట్లేదు, నీకు పెద్ద అయిన తర్వాత నేను చేసినట్టుంది. మంచి కాంప్లిమెంట్ అదైతే. సో అలాంటి కాంప్లిమెంట్ రోజు వస్తూనే ఉంటాయి, చాలా వస్తూనే ఉంటాయి. అలా అని కాదు, అంటే ఇంతవరకు మాట్లాడిన మాటలో ది బెస్ట్. ఓకే, సో మొత్తం మీద ఈ 9 years లో 40 సినిమాలు చేసావు, దాంట్లో 4 సినిమాలు నాని గారికి చేసావు. ఏ హీరోకి చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసావు? అంటే లైక్ అంటే ఒక సినిమాలో హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ కాకుండా నువ్వు వేరే క్యారెక్టర్స్ కూడా కొన్ని సినిమాలు ప్లే చేస్తావు, బట్ హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఏ సినిమాలో ప్లే చేసావు చెప్పు. కేశవ, నీది నాది ఒకే కథలో శ్రీ విష్ణు అన్న క్యారెక్టర్. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ. ఓ, నవీన్ పోలిశెట్టి అన్న చిన్నప్పుడు క్యారెక్టర్. నాని గారు, ప్రియదర్శి గారు చిన్నప్పుడు మంగళవారం. కమర్షియల్ లో గోపిచంద్ గారు చిన్నప్పుడు. సూపర్. మంచి హీరోలు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసాడు మనోడు. ఓకే, అంటే ఏ డైరెక్టర్ తో నీకు కంఫర్ట్ అనిపించింది? అంటే అందరూ బాగా సపోర్ట్ చేశారు, అన్ని డైరెక్టర్స్. అంటే లైక్ కొంతమంది బాగా వర్క్ చూస్ అని ఉంటారు కదా, అంటే వర్క్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడడానికి కాదు, కాకపోతే సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటిలో హెల్ప్ చేసి ఉంటారు. ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండేదంటే శ్రీకాంత్ వదల దసరా డైరెక్టర్ అండ్ అజయ్ భూపతి గారు. ఓకే, అండ్ సరిపోదా శనివారం కంటే ముందు మంగళవారం కూడా చాలా మంచి కాన్సెప్ట్, సూపర్ హిట్ ఫిలిం అది కూడా. సో దాంట్లో కూడా అంటే చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మాకు ప్రియదర్శి అన్న ఉంటాం లాస్ట్.
సో చిన్నప్పుడు క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసావు. థ్యాంక్ సో ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అండ్ ఆ సినిమా గురించి ఏం చెప్తావు? మంగళవారం అజిత్ రామరాజు అని చెప్పి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అన్న రిలేటివ్స్ అనమాట. సో అన్న నార్మల్గా కాల్ చేసి ఇలా మంగళవారం అని చెప్పి అజయ్ భూపతి గారిది మూవీ స్టార్ట్ అవుతుంది, ఒకసారి ఆఫీస్కి రండి అంటే వెళ్ళాము. అక్కడ సార్ చూసి ఓకే అని చెప్పి మొత్తం వాళ్ళ ఊర్లో చేశారు. ఆత్రేయపురంలో షూట్ ఉంటుందని చెప్పి అక్కడ అంటే లైక్ వాళ్ళకి ఏం కావాలి, క్యారెక్టర్ ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అలా జరిగింది. అలా ఛాన్స్ వచ్చింది అనమాట. ఈ మంగళవారం సరిపోయే శనివారం 2 బ్యాక్ టు బ్యాక్. ఇంకా నాకు తెలిసి మిగతా అన్ని వారాలు నువ్వే చేస్తావేమో. మిగతా సోమవారం, బుధవారం ఏదొస్తే చేస్తాను, ఏదొస్తే అది చేస్తాం. సరిపోదా శనివారానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు? అది నాకు తెలియదు. నిజంగా చాలా మంది అడుగుతారు కానీ నేను ఏదో అబద్ధం చెప్పాను అనుకుంటారు. నాకు తెలియదు, మమ్మీ చూసుకుని. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావు? అదే తెలియదు ఇప్పుడు దాకా అసలు రెమ్యునరేషన్ నువ్వు అసలు మామూలుగా అడగవా? అమ్మ నాకు ఎంత వస్తున్నాయి, నాకు ఎంత ఇస్తున్నావు సరదాగా? లేదు. ఇంకా ఏం కావాలన్నా అమ్మ చూసుకుంటారు అనమాట. ఓకే, షూటింగ్స్ తీసుకెళ్తాం అమ్మ, ఉంటాం, మొత్తం అంతా మెయింటెనెన్స్ అమ్మ. ఓకే, డైలాగ్స్ అన్ని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటావు ఎక్కువగా? ఏదైనా చెయ్యి అని అంటే కబాలీ డైలాగ్ చెప్తాను. ఇది కబాలీ చెప్పు ఒకసారి. ఏరా కబాలీ అంటే ఇక్కడ గాడి పెట్టుకుని మీసాలు తిప్పి లొంగి పై పెట్టుకుని పాతలో ఏ కబాలీ అంటే వంగుని వినయంగా ఎస్ బాస్ అనే కబాలీ అనుకుంటున్నావురా, కబాలీడా. ఓ ఇది ఒకటేనా ఇంకా చేంజ్ చేస్తూ? రఘువరన్ బీటెక్ లో హీరోయిన్ తో కాన్వర్సేషన్ ఏది ఒకసారి? అమ్మ మామూలుగా అమ్మాయిలు తాగేసినట్టే నడుపుతారు, ఇది ఎవరితో తాగేసి నడిపింది, నువ్వెందుకో నాతో వస్తున్నావు, నీ పేరేంటి? కరెక్ట్, ఎవరో ఏంటో తెలీదు, పేరు చెప్పకూడదు, బట్ మై నేమ్ ఇస్ రఘువరన్, క్లాస్ టు మీట్ యూ. నీకు విషయం తెలుసా, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకన్నా 3 ఏళ్ళు చిన్నోడు, కారు కొనేసాడు, మా నాన్న పెద్ద హ్యాపీ, కానీ నేనే హ్యాపీగా ఉండలేకపోతున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ జెలస్, కొంచెం జెలసీ అంతే. ఓ సో బాగా చేస్తున్నా. అంటే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటాం. అలా అని కాదు, వాళ్ళు ఓన్ సీన్స్ ఇస్తారు. ఓకే, సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఏమున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమి? ఇప్పుడు తండేలు కాజల్ అని చెప్పి ఒక న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ ఏమో ఇంకా నేమ్ రివీల్ చేయలేదు. నువ్వు కూడా రివీల్ చేయకూడదు. ఈ చేయట్లేదా? ఓజీ, వస్తది భగత్ సింగ్, లేకపోతే ప్రభాస్ గారి దేవరా అంటే రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా తండేలు చేసావు కదా, సో షూటింగ్ అయిపోయిందా నీ పార్ట్ వరకు, లేకపోతే ఇంకా ఉందా ఏంటి? అంటే ఉందని చెప్పారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఉండొచ్చు. ఓకే, హీరో గారి కాంబినేషన్. సూపర్. ఎలా ఉంది నాగ చైతన్య గారితో? అంటే హీఈస్ లైక్ మోర్ ఫిలింకి ఏం కావాలి, మనం ఎంత ఇస్తే అది ఇంకా బాగా కనపడుతుంది అని చెప్పి నాకు కూడా సజెషన్స్ ఇచ్చేవారు. అలా అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నావు, ఓన్లీ పాజిటివ్ ఏనా, నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేయటానికి? నెగిటివ్ అంటే కొంచెం విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. విలన్ షేడ్స్ అంటే విరూపాక్ష చేశాను, ఒకటే విరూపాక్షలో ఒకటి. అంటే మామూలుగా నెక్స్ట్ ఇప్పుడు నితిన్ గారిది ఒక మూవీ చేస్తాను, దాంట్లో విలన్ చిన్నప్పుడు. ఓకే, అంటే ఇప్పటి వరకు కొంచెం క్యూట్ గా చక్కగా అమాయకంగా అలా కనబడతాడు అంతే, కానీ కాదు. అలా ఇంకా చెప్పారు స్కూల్లో చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు మామూలుగా. అవును, జనాన్ని కూడా ఇంటెచ్ చేస్తావంట, ఏడిపిస్తావంట, నిజమేనా? అలా ఏం లేదన్నా, నిజం చెప్పు. లేదు కాదా? అంటే సెట్ లో ఉన్నప్పుడు ఎవరైనా సెట్ బాయ్స్ కానీ లేకపోతే లైట్ మ్యాన్స్ కానీ, సో వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏంటి, వాళ్ళు ఎలా? కొంతమంది అనమాట. ఓకే, చూడంగానే పట్టేస్తావు అలా ఎవరిని ఎక్కడ ఎలా ఏడిపించాలి ఏంటి. ఎవరైనా బ్లాక్మెయిల్ చేసావు ఇప్పుడు దాకా? ఇంట్లో అన్నయ్యని బ్లాక్మెయిల్ చేస్తావా? అమ్మకి చెప్పేస్తాను ఈ విషయం, అవునా? ఇప్పుడు అంటే నీకంటే ముందే మీ అన్నయ్య వచ్చాడు, మన సినిమాలు చేసాడు. అసలు మీ అన్నయ్య ఇప్పుడు నువ్వు ఎలా నాని గారికి చేస్తున్నావో, మీ అన్నయ్య కూడా ఎక్కువ అల్లు అర్జున్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేసావు. సో అన్నయ్య సజెషన్స్ ఎలా ఉంటాయి? అంటే
ఎక్కువ సజెషన్స్ ఇవ్వడు, కాకపోతే క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది అని కొన్ని కొన్ని సజెషన్స్ చెప్తా ఉంటాడు, అవి ఫాలో అవుతూ ఉంటాను. ఏం చెప్తాడు, ఏం ఫాలో అవుతాం? అంటే షూటింగ్ స్పాట్లో ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలాంటిగా? అంటే అలా క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, మన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ అవి చెప్తా ఉంటాడు. ఓకే. అంటే మామూలుగా నీ ఓన్గా ఏమన్నా డైలాగ్స్ అవి ప్రిపేర్ అవుతూ ఉంటావా, సినిమాలో కాకుండా, సీన్స్ కాకుండా? అంటే లైక్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సీన్ చెప్తారు, దానికి ఓన్ డైలాగ్స్ యాడ్ చేసుకుని అలా. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్తావు, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఈ క్యారెక్టర్ నీకే, పలానా హీరో పెద్ద సినిమా ఒకటి జరుగుతుంది అని చెప్పి, మరి తర్వాత సడన్గా వేరే రీజన్స్ వల్ల వేరే వాళ్ళని పెట్టుకోవడం, ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ చేసావా? యా, ఇండస్ట్రీలో చాలా జరుగుతుంది. అవునా? ఏదైనా ఒక్కటి ఈ సినిమా చేయాల్సింది నేను చేయలేదు, బట్ చేసుంటే బాగుండు అనిపించింది? చెయ్యాలి కానీ చేయలేదు అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఉన్నాయి, కానీ చేసుంటే బాగుండేది అనిపించింది అంటే సలార్లో హీరో గారు చిన్నప్పుడు అది చెయ్యాలన్నమాట, కాకపోతే డేట్స్ అంటే అప్పుడు ఎక్స్ట్రాడినరీ చేస్తున్నప్పుడు హీరో గారి కాంబినేషన్లో అప్పుడు ఉందన్నమాట. ఓకే. నితిన్ గారికి అప్పుడు కొంచెం ఫీవరిష్ గా ఉండి ఆ రోజు పెట్టుకున్నారనమాట. ఓకే. కొంచెం ఫీవర్ తగ్గి ఆ రోజు చేస్తున్నారు, అదే రోజు సలార్ డేట్ కావాలన్నారు. ఆ డేట్ క్లాష్ అయ్యి మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది, లేకపోతే నువ్వు ఇంకా 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 బిజీ అయ్యేవాడు అనమాట. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు ఋత్విక్? ప్రభాస్ గారే. ఎప్పుడు మీట్ అవ్వలేదా? మీట్ అయ్యే ఛాన్స్ కూడా పోయింది, ఆయన క్యారెక్టర్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసే ఇది కూడా పోయింది అనమాట. పోయింది అనొచ్చు, నెక్స్ట్ ఏమో రావచ్చేమో, చెప్పలేం కదా, అప్కమింగ్ రావచ్చు అనమాట. సో మొత్తం మీద అయితే శనివారం, సరిపోదా శనివారంతో మంచి హిట్ కొట్టావు. మొన్న ఏమో మంగళవారం అన్నావు, ఈరోజు శనివారం అన్నావు, అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మంచి లైన్ లో పెట్టుకున్నావు. ఏంటి ఫ్యూచర్ ఏంటి, నువ్వు కూడా ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ హీరో అవుదామనా? అంటే హీరో కాదు కానీ నాకు డైరెక్షన్ బాగా ఇష్టం అన్నమాట. సో అంటే మేబీ యాక్టింగ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్షన్. ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి గారు, ఆబ్వియస్. రాజమౌళి గారు, అజయ్ భూపతి గారు. ఎందుకు అజయ్ భూపతి గారితో వర్క్ చేసావు కాబట్టి? అలా అని కాదు, ఆయన విజన్ ఆఫ్ మేకింగ్ అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే. అంటే షార్ట్స్ ఎలా కట్స్ తీసుకోవడం కానీ అవన్నీ బాగుంటాయి. సో అలా. ఓకే. సో అంటే బేసిక్గా డైరెక్టర్స్ చిన్నపిల్లలతో చాలా కూల్గా, చాలా కామ్గా చెప్పి చేయించుకుంటారు, బట్ ఒక్కోసారి ఏంటంటే పేషెన్స్ లెవెల్స్ కూడా దాటిపోతాయి. అలాంటి టైంలో ఒక అరుపరుస్తారు, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అలా ఎప్పుడైనా నీ మీద ఎవరైనా సరిగ్గా చేయి ఇలా ఫ్రస్ట్రేట్ అవటం ఏమన్నా ఫేస్ చేసావా? నో, అలా ఏం లేదు, కాకపోతే ఒక మూవీకి మాత్రం అంటే ఒకవైపు రెయిన్ వస్తుంది, రెయిన్ షాట్ లో చేస్తున్నాము, ఇంకోవైపు వాటర్ వెళ్తా ఉంది అనమాట, వాటర్ లో నుంచి నడుచుకుంటా చేయాలి. అదేమో వాటర్ అంటే ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, నేను దాని రివర్స్ లో వచ్చేసరికి కెమెరా మీద పడతా ఉంది. అప్పుడు సేఫ్టీ గ్లాస్ వేసారు, అప్పుడు చూసుకో అని చెప్పి అరిచారు, గట్టిగా అరిచారు అనమాట. ఎప్పుడైనా ఏడ్చావా షూటింగ్? నిజంగా ఇప్పుడు లేదు. ఓకే. స్కూలు, షూటింగ్, ట్యూషన్, 10th క్లాస్, 40 సినిమాస్ ఎక్స్పీరియన్స్ ఇలా ఎక్కడ ఇంకొక 10 ఏళ్లలో ఇంకో 1 సినిమా చేస్తావు మెల్లగా, అలా 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 వస్తాయి తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ ఋత్విక్. సో అంటే సరిపోదా శనివారం చూసాం మేము కూడా, సో నీ క్యారెక్టర్ చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంది. అండ్ అవును మర్చిపోయినా, శ్రీకాంత్ వదిలే అన్న చాలా క్లోజ్ అన్నావు కదా, అండ్ నెక్స్ట్ మళ్ళీ నాని గారితో చేస్తున్నారు, మళ్ళీ నువ్వే ఉంటావు అనుకుంటా. తెలీదు మళ్ళీ అప్పుడు మాట్లాడుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఋత్విక్. సో తప్పకుండా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఇంకా మెల్లమెల్లగా చేస్తూ ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది మన చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ ఋత్విక్ వర్మతో. అండ్ ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే సాత్విక్ వర్మ వాళ్ళ బ్రదర్ అవటం. చాలా మందికి ఇది కొంచెం అవునా నిజమా అనిపించేలా ఉంటుంది. అండ్ మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు ఫాలో అవుతుందండి ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.